వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పాపం రోజాకు వరుస కష్టాలు మళ్ళీ దొరికేసింది అంటూ కూడా టైటిల్ పెట్టాం. ఇలా టైం బాగలేకపోతే అన్నీ కలిసి వస్తాయి అన్నట్టుగా, కాలం బాగుంటే అన్నీ కలిసి వస్తాయి, టైం బాగలేకపోతే తాడే పామై కరుస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దాన్నే నిజం చేసే విధంగా ఈరోజు రోజాకు వరుస పెట్టి కష్టాలు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని ఎలాగైతే ఆమె పిలిపించుకుందో ఎమ్మెల్యే కాకముందు, వైఎస్ఆర్సీపీలోకి రాకముందు, ఇప్పుడు మరోసారి కూడా అదే స్థాయిలో డ్యామేజ్ జరుగుతుంది రోజా మీద. ఎందుకంటే 10 ఏళ్ల పాటు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఆవిడ, బట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. 2.5 ఏళ్ల పాటు మంత్రిగా చేశారు, అది కూడా టూరిజం శాఖ మంత్రిగా. సో అలాంటి రోజాకి సంబంధించి ఈరోజు ఒకసారిగా చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మాజీలు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఎవరు టార్గెట్ కాని విధంగా, ఎందుకంటే మనం చెప్పుకున్న మంత్రులు, ఓడిపోయిన వాళ్ళు వీళ్ళంతా మహిళల్లో కూడా ఉన్నారు చాలామంది. ఒక సుచరిత దగ్గర నుంచి చాలామంది మహిళా మంత్రులుగా పనిచేశారు, వనిత దాకా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా. పుష్పశ్రీమాన్ లాంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. వాళ్ళెవ్వరికల్లి చూపించిన వేళ్ళు, వాళ్ళెవ్వరి వైపు తిరగని నోళ్ళు ఈరోజు రోజా వైపు టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆ స్థాయిలో ఆమె సెల్ఫ్ కోర్స్ చేసుకుంటూ వచ్చింది. సరే, రోజా ఓడిపోయిన తర్వాత అన్నా ఆ స్థాయిలో 40,000కు పైగా మెజారిటీ ఈరోజు గాలి భానుప్రకాష్ నగర్ నుంచి గెలవడం జరిగింది ఆవిడ మీద. ఆ స్థాయిలో ఓడిపోయిన తర్వాత అయినా రోజా సైలెంట్ ఉన్నారు గత కొన్ని రోజులుగా. సో ఆమె మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుందేమో, రోజాని టార్గెట్ చేయడం మానుకుంటారేమో ఆ ప్రత్యర్థులు కానీ, అటు సోషల్ మీడియా వేదికగా కానీ అందరూ అనుకున్నారు. కానీ వరుస పెట్టి వస్తున్న కష్టాలన్నీ కూడా రోజాని చుట్టుముడుతూ ఉన్నాయి ఈ రోజున. అది కూడా ఆమె కొని తెచ్చుకుంటున్నాయి, ఎక్కువ ఉన్నాయి. మనకు తెలిసిందే, రోజా టీడీపీ నుంచి రాజకీయ అరంగేయటం, సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ శివప్రసాద్ లాంటి వాళ్ళ సహకారంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సినిమాల్లో కొంచెం అవకాశాలు తగ్గిన క్రమంలో ఆమె టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన సహకారంతోనే. ఆమెకు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి వచ్చింది, 2 సార్లు టీడీపీ టికెట్ ఇచ్చింది. తెలుగు మహిళా అధ్యక్షురాల హోదాలో బెల్ట్ షాపుల మీద దాడి చేస్తూ కొంచెం ఫైర్ బ్రాండ్ అని ఒక ఎక్స్పోజర్ కూడా వచ్చింది. అక్కడి నుంచి ఆమె వైఎస్ని కలిశారు, ఆయన చనిపోవడం జరిగింది హెలికాప్టర్ ప్రమాదంలో. జగన్మోహన్ రెడ్డిని కలిశారు, అండ్ దెన్ ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. అప్పట్లోనే గంగాభవాని లాంటి వాళ్ళే ఆమెకు ఐరన్ లెగ్ అనే ఒక ఇమేజ్ని కూడా ఆపాదించారు. దెన్ ఆ తర్వాత చూస్తే 2014 కంటే ముందు ఆమె వైఎస్ఆర్సీపీలో చేరింది, తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి వచ్చింది. 14 ఎన్నికల్లో నగరం నుంచి తొలిసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే గాలి ముదుకృష్ణ మీద గెలవడం జరిగింది చాలా తక్కువ మెజారిటీతో. అండ్ దెన్ సేమ్ కొడాలి నాని గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ తరహాలోనే తన నోటికి ఎప్పుడూ పని చెప్తూ ఉండేది ఆవిడ. ఫైర్ బ్రాండ్ యాక్చువల్గా ఇష్యూస్ మీద ఫోకస్ చేసిన వాళ్ళను, ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసిన వాళ్ళు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది కొంతమందికి, అగ్రెసివ్గా ఉండే నేతలకి. బట్ ఎప్పుడైతే బూతులు తిడుతూ ఉంటారో వైఎస్ఆర్సీపీ నుంచి, ఎవరైతే ఎదుటి ఉందో ఎంతటి వాళ్ళైనా వాళ్ళ స్థాయి మరిచి మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అలాంటి వాళ్ళు రోజా ముందుంటూ ఉంటారు. అటు పవన్ అయినా, ఇటు లోకేష్ అయినా, అటు చంద్రబాబు అయినా, ఇటు బ్రాహ్మణి అయినా అనేక సార్లు ఆమె టార్గెట్ చేయడం, ఆమె మాట్లాడిన విధానం ఒక ఏహ్యభావాన్ని అయితే కలిగించాయి అనుకోవాలి జనంలో. దెన్ అలాంటి రోజా 2019లో మరోసారి గెలిచారు, అది కూడా కొడుకు గాలి భానుప్రకాష్ మీద. గెలిచిన తర్వాత ఆమె కొన్ని రోజులు ఏపీఐసీ చైర్పర్సన్గా ఉన్నారు. దెన్ ఆమెను టూరిజం శాఖ మినిస్టర్గా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. దెన్ టూరిజం శాఖ మినిస్టర్గా ఆమె శాఖ కంటే మిగతా విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారని విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్షాల నుంచే కాదు, సొంత పార్టీ నుంచి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో కూడా ఆమెకు రాజకీయంగా ఆధిపత్య పోనుంది స్థానికంగా. సో కర్ణుడి చావుకు 1000 కారణాలు అంటూ ఈరోజు రోజా ఓటమికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. అయితే ఓటమి ఒక లెక్క, చాలామంది ఓటమి పాలయ్యారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీలో బొత్స, ధర్మాన, బాలినేని లాంటి సీనియర్ నేతలు కూడా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ నేతలు కూడా ఓటమి పాలయ్యారు. బట్ వాళ్ళెవ్వరి మీద జరిగిన ట్రోలింగ్, వాళ్ళెవ్వరిని టార్గెట్ చేసిన సోషల్ మీడియా, బట్ రోజాని మాత్రం టార్గెట్ చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆమె వేసుకుంటూ వచ్చిన ఆమె తప్పటడుగులే కారణం అనుకోవాలి. ఈరోజును మరీ భయంకరంగా ఓటమి తర్వాత రోజా చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే రుషికొండ అంశం. ఒక టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో రుషికొండకు ఆల్రెడీ ఏ స్థాయిలో రుషికొండ గుండు కొట్టించి జగన్మోహన్ రెడ్డికి సొంత ప్యాలెస్లు అక్కడ నిర్మించారో మనకు తెలిసిందే. దానికి అక్రమంగా జీవోలు ఇచ్చిన ఘనత టూరిజం శాఖ మినిస్టర్గా రోజాకు దక్కుతుంది. ఈరోజు అది ప్రభుత్వం ఒకసారి కనుక దాన్ని ఎంక్వైరీకి ఆదేశించినట్లయితే ముందు అడ్డంగా బుక్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి కంటే ముందు రోజానే. సో గతంలో శ్రీలక్ష్మి తరహాలో. సో అలా రోజా ఈరోజు ఆ ఇష్యూలో అడ్డంగా ఇరుక్కుపోయింది. ఇక రెండో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే శాప్. ఏదైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు శాప్ చైర్మన్గా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో టూరిజం శాఖ నుంచి అనేక అనుమతులు ఆ కార్యక్రమానికి కేటాయించడం జరిగింది. సో అలా అనేక నిధులు కూడా దారి మళ్ళాయన్న విమర్శలు వస్తున్నాయి. వాటి ఎంక్వైరీ పనిలో పడింది ఈరోజు ప్రభుత్వం. ఆ విషయంలోనూ రోజా అడ్డంగా ఇరుక్కున్నట్టే.
ఇక మరో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే తిరుమల వెంకన్నతో ఆడుకోవడం. సో దేవుడిని ఆ స్థాయిలో ఆడుకొని దేవుడి దర్శనాలను కూడా ఒక ఆటగా మార్చి, దేవుడి దర్శనాలను కూడా ఒక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన ఘనత మాత్రం రోజాకే దక్కుతుంది. ఆన్ రికార్డ్ దొరికిపోయారు కూడా ఆమె. ఒక్కొక్కరి వీఐపీ దర్శనాల పేరుతో ఆ 30 మందిని 40 మందిని దేవుడి దగ్గరికి తీసుకెళ్లిన విషయం ఈరోజు ఆధారాలతో సహా బయటికి రావడం జరిగింది. సో అది విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినా ఈరోజు రోజా, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఎప్పుడైతే రుషికొండ అంశం బయటకు వచ్చిందో, రోజా తన కొడుక్కి కొన్న కారు, బెంజ్ కారు ఏదైతే ఉందో ఆ బెంజ్కి రుషికొండకి లింక్ ఉంది అంటూ గాలి భానుప్రకాష్ లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విషయం మనకు తెలుసు. అది ఎంత సంచలనం సృష్టించిందో కూడా మనకు తెలిసిందే. రుషికొండకి భారీగా అనుమతులు ఇచ్చే క్రమం, రుషికొండలో ప్యాలెస్లు కడతానికి, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కడతానికి ఆమె అనుమతి ఇచ్చే క్రమంలోనే స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లు ఆమెకి బెంజ్ కారు కొనిచ్చారన్న విమర్శలు కూడా వచ్చాయి. దాని మీద ఎక్కడ రోజా మాట్లాడలేదు, నోరు విప్పలేదు, అన్ని విమర్శలు వస్తూ ఉన్నా. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ ఆమె అవినీతికి సంబంధించినవే, మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని చేసిన విషయాలే. కానీ ఈరోజు ఒకటి బయటకు వచ్చిన అంశం ఏంటంటే ఆమె యాటిట్యూడ్కి సంబంధించిన విషయం. గతంలో మనం ఒకసారి చూసాం కూడా, రోజా ఒక ధర్నా చేసే క్రమంలో పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే మేమన్నా అంటరానోళ్ళం అంటూ మాట్లాడప్పుడు కూడా కాంట్రవర్సీ అయ్యారు ఆవిడ. ఇదే రోజా చంద్రబాబు నాయుడిని చాలాసార్లు తిడుతూ ఉంటుంది, కులాలు మతాల ప్రాతిపదికగా. తాజాగా చూసినట్లయితే ఆమె చెన్నైలోని పూర్తిగా చెన్నైకే పరిమితం అయ్యారు ఈ దాడిని తట్టుకోలేక, ఏపీ వ్యాప్తంగా తన మీద జరుగుతున్న దాడిని. చెన్నైలో మురుగన్ టెంపుల్కి వెళ్ళారు తన భర్త సెల్వమన్తో కలిసి. అక్కడ ఆమె బయటకు వచ్చే క్రమంలో స్థానికంగా ఎవరైతే మున్సిపల్ శాఖ సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఆమెను చూడడం జరిగింది. ఒక సెలబ్రిటీ కాబట్టి ఆమెతో ఫొటోస్ దిగాలనుకున్నారు. బట్ ఫొటోస్ దిగాలనుకున్న క్రమంలో వాళ్ళు చాలా ఎమోషనల్గా ఆమె దగ్గరికి వచ్చి ఫోటోలు దిగే ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ దూరంగా ఉండాలంటూ కూడా ఆమె సైకిల్ చేసిన పరిస్థితి. ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అటు తమిళ ప్రజల్లో కూడా రోజా అంటే ఒక అసహ్యం కలిగేలాగా కూడా ట్రోలుకు గురవుతోంది. సోషల్ మీడియా వేదికగా రోజాని ఆ స్థాయిలో తమిళ సోషల్ మీడియా కూడా ఈరోజు టార్గెట్ చేస్తూ ఉంది. తమిళనాడు కూడా రోజా ఆ స్థాయిలో బొమ్మడైన పరిస్థితి అయితే ఉంది. సో ఇండస్ట్రీలకు అతీతంగా కూడా ఈరోజు కామన్ మెన్ కూడా రోజా తీరుని ఎండగొడుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ నేను చూసినట్లయితే ఈ స్థాయిలో ట్రోలింగ్కి గురవుతూ, అది కూడా ఓడిపోయి ఇంటికే పరిమితమైన తర్వాత కూడా సొంత పార్టీ నుంచి కూడా ఈ స్థాయిలో టార్గెట్ అవుతున్న నేత, ఏకైక నేత, అది కూడా మహిళా నేత ఎవరైనా ఉన్నారంటే రోజా మాత్రమే. సో ఇవన్నీ కూడా ఆమె సెల్ఫ్ గోల్స్ కారణంగానే, ఆమె వేసిన తప్పడడుగుల కారణంగానే అని అనుకోవాలి. సో ఇక టీడీపీ నుంచో జనసేన వైపు నుంచో చూసినట్లయితే వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో మేము రోజా మీద ఫోకస్ పెట్టకముందే ఈ స్థాయిలో ఆమె సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ వస్తుంటే ఇక తవ్వే కొద్దీ ఆమె అక్రమాలు ఇంకెన్ని బయటకు వస్తాయని కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాలతోని రోజా మరోసారి వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఆ స్థాయిలో నిలబడే ప్రయత్నం చేస్తుందా, అసలు నిలబడే అవకాశం ఉందా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. లెట్స్ సీ మరి రాజకీయాల్లో ఒక మహిళా నేత ఎలా ఉండకూడదు అనడానికి రోజా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుందంటే ఆశ్చర్యం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.